హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత సదూరులారా, మనము నిన్నటి వరకు 6వ అధ్యాయము ధ్యానయోగంలో 2వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. మనము ఈరోజు 3వ శ్లోకం నుండి చెప్పుకుందాము. ఈ 3వ శ్లోకము గురించి భగవంతుడు ఏం చెప్తున్నారంటే, సాధకునకు భక్తునికి ప్రారంభములో నిష్కామ కర్మ యోగ సాధన అవశ్యమని తెలియజేస్తున్నారు దేవాది దేవుడు 3వ శ్లోకంలో. 3వ శ్లోకం ఏమిటంటే, ఆరు వృక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఆత్మజ్ఞాన యోగంతో పరమాత్మను పొందాలనే కోరిక ఉన్నవారికి ఆరంభములో నిష్కామ కర్మయోగమే సాధనమని చెప్పబడుతున్నది. ఒకసారి ఆత్మ జ్ఞానయోగాన్ని అధిరోహించిన వానికి శాంతమే అనగా కర్మలను సన్యసించి ప్రశాంతంగా ఆత్మభావనలో ఉండడమే సాధనమని చెప్పబడుతున్నది అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, మొదట నిష్కామ కర్మయోగంలో విహిత కర్మలను చేస్తూ క్రమంగా ఆత్మజ్ఞాన యోగ సిద్ధిని పొందిన తరువాత మనోబుద్ధులలో ఏ విధమైన కర్మ సంకల్పాలు లేకుండా కేవల ఉపాధి నిమిత్తమై, ఉపాధి అంటే శరీరము దేహము నిమిత్తమై చేయు విహిత కర్మలు మినహా మిగిలినవన్నీ సన్యసించి ప్రశాంతంగా ఆత్మ పరమాత్మ భావనలోనే ఉండాలని బోధిస్తున్నారు. మనస్సు గుర్రం లాంటిది. మనస్సు ఏమిటి? గుర్రం లాంటిది. క్రొత్తవాడు ఎక్కడానికి ప్రయత్నించేటప్పుడు అది ఎక్కనియదు, అటు ఇటు పరుగులు తీస్తుంది. ఆ సమయంలో సాధకుడు గుర్రం ఎటు పరిగెడితే తాను అటు పరిగెత్తి అదను కనిపెట్టి ఎక్కి కూర్చోవాలి. ఒకసారి ఎక్కి కూర్చున్నాక తాను ఇక పరుగులు పెట్టనక్కర్లేదు, అదే పరిగెడుతుంది. అలాగే ఆధ్యాత్మిక సాధకునకు మనస్సు స్వాధీనం కానంతకాలం మనస్సు శరీరాన్ని కర్మరంగంలోకి పరిగెత్తిస్తుంది. కావున నిష్కామ కర్మయోగం అనే అభ్యాసంతో మనస్సును వెంబడించి అదను చూసుకొని లొంగ తీసుకోవాలి. మనస్సు లొంగి స్వాధీనమైనాక క్రమేపీ కర్మను నిలిపివేస్తూ మనస్సును సంకల్పరహితం చేసుకుంటూ ఆత్మ పరమాత్మ భావనలో ఉండాలి. ఆత్మ పరమాత్మ భావనలో ఉంచాలి. అదే ఆత్మ సంయమ యోగం, అదే ధ్యాన యోగం. అనగా మనోబుద్ధులను ఆత్మలో లయం చేసి వేరే చింతన లేకుండా ఆత్మ పరమాత్మ ధ్యానములో ఉండడం అనేది భావము. తరువాత యోగారూఢుడైన ఆత్మ సంయమ యోగి యొక్క లక్షణాలను తెలియజేస్తున్నారు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. 4వ శ్లోకము. యదా హి నేంద్రియార్థేషు న కర్మ సునుపన్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఎప్పుడైతే పంచ జ్ఞానేంద్రియ విషయాలలోనూ కర్మలలోనూ కర్మఫలాలలోనూ తగులుకోకుండా సర్వ సంకల్పాలను త్యజించి సదా ఆత్మభావన గలవాడెప్పుడవుతాడో అప్పుడతడు ఆత్మ సంయమ యోగారూఢుడని పిలువబడతాడు. ఆత్మ సంయమ యోగం అంటే ధ్యాన యోగారూఢుడని పిలువబడతాడు అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, సాధకుడైన నిష్కామ కర్మ యోగి ఎప్పుడు ఆత్మజ్ఞాన యోగారూఢుడవుతాడు
చెప్పబడింది ఈ శ్లోకంలో. ఆత్మయందు ఏకాగ్రమైన మనోబుద్ధులు కలిగి సంకల్పరహితుడై పంచజ్ఞానేంద్రియాలను నిగ్రహించి ప్రాపంచిక విషయాలను తెలియపరిచే శబ్ద స్పర్శాదులందు వ్యామోహితుడు కానివాడు ఆత్మజ్ఞాన యోగారూఢుడని చెప్పబడతాడు. ఐహిక ఆముష్మిక అంటే స్వర్గలోకాది కోరికలను, ఐహిక అంటే భూలోకాది, ఆముష్మిక అంటే స్వర్గలోకాది కోరికలను పూర్ణంగా సన్యసించిన వాడే ఆత్మజ్ఞాన యోగారూఢ స్థితిని పొందుతాడు. ప్రాపంచిక విషయాలలో కానీ కర్మలలో కానీ మనస్సు తగులుకోకుండా ఉండాలి. క్రొత్త కర్మల సంకల్పాలు కూడా ఉండరాదు. ఎందుచేతనంటే పాత వాటి మీద విరక్తి చూపి క్రొత్త వాటి మీద ఆసక్తితో పరిగెడితే మనస్సు స్వాధీనంలోకి వచ్చినట్టు కాదు. అట్టివాడు ఇంకా సాధనను కొనసాగించవలసి ఉన్నదని అర్థం. అందుచేతనే దుర్లభం త్రయయే వైత దేవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. అంటే మానవత్వం పొందడం, మానవత్వం పొందినాక ముక్తి కావాలనే కోరిక కలగడం, ఆ కోరిక తీర్చుకొనుటకు ఆత్మానుభూతి గల మహానుభావుల సాంగత్యం దొరకడం అనే ఈ మూడు పూర్వజన్మఫల సుకృతం వల్లనే సంభవిస్తాయి. ఈ సాధనకై కామజానామితే మూలం సంకల్ప దుషజాయతే నత్వం సంకల్పయిష్యామి తేన త్వం న భవిష్యసి అని చెప్పబడింది. ఓ కామమా, నీవు సంకల్పము నుండి పుట్టుచున్నావు కదా, కావున నీ పుట్టుక ఎక్కడో నాకు అర్థమయ్యింది. సంకల్పాలనే సన్నిసిస్తున్నాను. ఇక నీవు నాలో పుట్టవు అని శృతి వచ్చిన తాత్పర్యము అని నిశ్చలమైనటువంటి సంకల్పంతో ఉండాలి. ఆ విధంగా ఆత్మజ్ఞానంతో కూడిన ధ్యాన యోగారూఢ స్థితిని పొందుటకై తనను తానే ఉద్ధరించుకునే సాధన తెలియజేస్తున్నారు 5వ శ్లోకములో భగవంతుడు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. అంటే తాత్పర్యం ఏమిటంటే వివేకంతో తన మనసును తానే ఉద్ధరించుకోవాలి. ఆత్మభావన నుండి మనస్సును జారనివ్వరాదు. నిగ్రహింపబడిన మనస్సే బంధువు. ఏమిటి? నిగ్రహింపబడినటువంటి మనస్సే మనకి బంధువు. అంతకంటే బంధువు వేరొక బంధువు ఉండదు. అలా నిగ్రహింపబడిన మనస్సే ఆత్మభావన నుండి దూరంగా నెట్టివేసే శత్రువు. మన మనసే మనకు అప్పుడు శత్రువు అవుతుంది. తన మనసులోని స్వార్థపర సంకల్పాలే అనే ఇక్కడ తాత్పర్యము. దీనికి భాష్యం ఏంటంటే, అనర్థాలకు పుట్టినిల్లైన ఈ సంసార రోగం నుండి తనను తానే ఉద్ధరించుకోవాలి. ఈ సంసార రోగములో నిమగ్నమైన మనసును తానే గట్టెక్కించాలి. తనకు తానే అయిన ఆత్మభావన పట్ల భేదభావంతో అధోగతి పాలు పొందరాదు. కావున సంస్కరింపబడిన మనస్సే తనకు బంధువు. అట్టి సంస్కారం లేని మనస్సే తనను తాను ఉద్ధరించుకోవడానికి అడ్డమై శత్రువు వలె తీరని చెడుపు చేస్తుంది. అందుచేత ముఖ్యమైనది తన మనస్సే అనేటువంటిది ఇక్కడ అర్థము. ఈ మనస్సునే సూటిగా నిరోధించాలి. ఈ మనసునే గుర్రంలాగా పరిగెత్తేటువంటి ఈ మనసునే సూటిగా నిరోధించాలి. ఆత్మ సంయమ యోగ సాధనలో అంటే ధ్యాన యోగ సాధనలో మనకు బంధువైన శత్రువైన మన మనస్సే. మనకు బంధువైన శత్రువైన
మనకు మనసే అని అర్థం చేసుకోవాలి. కావున మనలను మనమే ఉద్ధరించుకోవాలి. ఆత్మభావన నుండి పతనం కాకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నాడు దేవాది దేవుడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారితో పాటు సర్వమానవాళికి. ఇది సాధకుని యొక్క మొదటి కర్తవ్యం అని భగవంతుడు చెప్తున్నాడు. తరువాత 6వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అలా ఎందుకు జాగ్రత్త పడాలో వివరంగా ఈ క్రింది శ్లోకంలో తెలియజేస్తున్నారు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువు. 6వ శ్లోకము. బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఎవరి వల్ల పంచజ్ఞానేంద్రియ మనసులు జయింపబడతాయో అట్టి వాని మనసు స్వాత్మ అయిన తనకు బంధువుగాను, అలా మనసు స్వాధీనంలో లేని వారికైతే అవివేకం వల్ల తన మనస్సే శత్రువు వలె ఆత్మపదములో శత్రువులాగా అపకారం చేయుటకు బాగా ప్రయత్నిస్తుంది, భవరోగములో ముంచుతుంది అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, మనసు తన వశంలో ఉంటే ఆత్మయందు తన మనస్సును నిలపడం చక్కగా కుదురుతుంది. అలా కాని పక్షంలో తన మనస్సే ఎదురు తిరిగి తనను తాను తెలుసుకునే మార్గంలో అంటే స్వాత్మపదంలో అడుగడుగున అంతరాయాలు కలిగిస్తుంది. ఆ విధంగా నియంత్రింపబడిన మనోఇంద్రియాలు అదుపులేని గుర్రాల వలె తన ఆత్మపదంలో అపకారం చేయడానికి వెనుదీయవు అనేది భావము. ఈ శ్లోకంతో స్వస్తి. మనము రేపు 7వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. ఇట్లు భగవద్గీత హిందూ ప్రచార సంఘం. భారత మాతా కీ జై. జై హింద్.